హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు బుధవారం చాలా శక్తివంతమైన రోజు. అమావాస్యకి కాదు, అమావాస్య ముందు రోజుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈరోజు రాత్రి 9 గంటలకు ఒక నిమ్మకాయను రోడ్డు మీద పడవేయండి చాలు. 60 నిమిషాల్లో ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. అమావాస్య ముందు రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. చక్కటి యోగాలు కలుగుతాయి. ధనయోగం ప్రాప్తిస్తుంది. మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కనుక అమావాస్య ముందు రోజు నిమ్మకాయని ఇలా రోడ్డు మీద పడవేయండి. ఎందుకంటే అమావాస్య ముందు రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది, చాలా పవర్ఫుల్ ఉంటుంది. నెలకు ఒకసారి అమావాస్య తిథి వస్తుంది. ఆ అమావాస్యకు ముందు రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి. ఈ నిమ్మకాయ ఎంతో శక్తివంతమైన పండు. నిమ్మకాయతో నెగటివ్ ఎనర్జీని, దిష్టి దోషాలను కూడా ఈజీగా తొలగించవచ్చు. నిమ్మకాయ చాలా పవర్ను కలిగి ఉంటుంది. అమావాస్య ముందు రోజున ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. చక్కటి ధనయోగం ప్రాప్తిస్తుంది. ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. అమావాస్య ముందు రోజు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తన యజమానిని ఒక ఆవు ఎలా కాపాడుకున్నాడో తెలుసుకునే ఈ పవిత్ర కథను విందాం. ఒక ఊరిలో రంగయ్య, శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు ఒక ఆవు ఉండేది. దాని పేరు లక్ష్మి. లక్ష్మిని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఒకరోజు చాలా రుచిగా ఉండే కూర చేసింది. అది తిని రంగయ్య, చాలా బాగుంది, రేపటికి కూడా దాచిపెట్టు కొంచెం అన్నాడు. సరే అంది శివమ్మ. అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది. రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఆవు దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా నేను ఏదో అంటే నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది. రంగయ్యకు రేపు అనేది ఉండదు, ఈరోజు రాత్రి అతడు మరణిస్తాడు అని చెప్పింది ఆవు. అది విని శివమ్మ, ఏదైనా ఉపాయం చెప్పమ్మా, పుణ్యం కట్టుకో అంది. సరే, ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా, వాళ్లకు రుచికరమైన వంటలు చేసి పెట్టు. నువ్వు కోరిన కోరికలు వరం ఇస్తారు వాళ్ళు. అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవు. సరే అంది శివమ్మ. ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది. చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటువేయబోయింది. పాము మీద పడేటట్లు విసిరింది. అంతలోనే వాళ్ళ ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడిపోయింది. ఆమె చటక్కున అతనిని పక్కకు లాగింది, కాపాడింది. చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి. వేడికి నిద్రలేచిన రంగయ్యను పట్టుకొని రంగమ్మ బయటకు పరుగుపెట్టింది. అప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి నిప్పు ఆర్పివేశారు. ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమభటులు కనబడ్డారు. శివమ్మకు వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే, వాళ్ళు అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు, మేము వచ్చిన పని అయ్యేంత వరకు మేము వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు. ఆమె వాళ్ళతో మర్యాదగా మాట్లాడి, ఎట్లాగో వచ్చారు, ఆయన తీసుకుపోతానంటున్నారు, అయినా దానికోసం నేనుండి ఇల్లు తగలపెట్టడం మీకు తగిన పనేనా? ఇంకా నేను ఎలా బ్రతకను అని అడిగింది. సరే ఏడవకు, నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తాం అని ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేశారు. బాగుంది. ఇంటికి వచ్చిన అతిథులు మీరు మిమ్మల్ని వట్టి చేతిలో పంపితే ఇక నాకు ఎట్లా జరుగుతుంది? ఒక 10 నిమిషాలు ఆగండి, వేడివేడిగా అలచెంత వడలు చేసి పెడతాను, తినిపోదురు అన్నది శివమ్మ. అంత అలచెంత వడలు అనగానే నోరూరింది శివమ్మ. ఇక వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలచందలు రుబ్బి వేడి వేడి వడలు వేసి పెట్టింది. వాళ్ళ ముందు అసలే యమభటులాయే చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో. ఒక్కొక్కరు 25 వడలు లాగించేశారు. అందరూ కడుపారా తిని తృప్తిగా నిద్రపోయారు. తినేందుకు ఆకు వక్క కూడా తెచ్చింది శివమ్మ. అవి కూడా పుచ్చుకొని వాళ్ళు సరే మరి ఇంకా రంగయ్యను తీసుకుని వెళ్ళొస్తామని బయలుదేరారు. శివమ్మకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు లక్ష్మి, అయ్యో మీరు వచ్చింది పల్లెకేగా, పట్నానిక? పల్లెకు వచ్చి కడుపు నిండా కమ్మని పాలు తాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏమి కాను అన్నది శివమ్మ. శివమ్మకు మాటలు అందిస్తూ అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చివేసి, అవునవును, ఇంకో 10 నిమిషాల్లో పాలు పితికేస్తాను, చల్లగా కాసిన్ని పాలు తాగి బయలుదేరుదా
అని యమభటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బాగా తిని ఉన్నారేమో, వాళ్లకు కొంచెం ఆయాసంగానే ఉన్నది. నులక మంచం చాలా ఆకర్షిస్తూ ఉన్నది. చివరికి బద్ధకం గెలిచింది. వాళ్ళు కూర్చున్నారు మంచాల మీద. ఇంకో 2 నిమిషాలలో వాళ్ళు గురకలు పెట్టి నిద్రపోతున్నారు. శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ, మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి? వీళ్ళు నిద్రలేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని మళ్ళీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా. లక్ష్మి చిక్కని పాలు ధారగా వదులుతూ, ఏం కాదులే శివమ్మ, ఇంకా ఏదైనా అడ్డం వేద్దాంలే అన్నది. పాలు బాగా కాగి ఎర్రని మీగడ వచ్చేసరికి మరో 2 గంటలు అయ్యింది. అంతలో యమభటులు గుండెల మీద చెయ్యి వేసుకుని, అయ్యా వచ్చేస్తున్నాం, అయ్యా ఇంకేమి ఆలస్యం లేదు దొర అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు. శివమ్మ చటుక్కున వేడి పాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది. అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లి, అటు చూస్తే మా కష్టం కూడా చూడు. అన్నపూర్ణమ్మ తల్లివి, మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది అని. ఏమి చేయగలం? మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా, వేరే రంగయ్య ఎవరూ లేరు కదా, మేమేం చేయాలి చెప్పు అన్నారు. వేడి పాలను ఊదుకొని జుర్రుకుంటూ. అప్పుడు లక్ష్మి అతని పాటను అందుకొని, వేరే రంగయ్య లేకేమి, ఇదిగో నా చెవి మీద కూర్చొని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు వాడు రంగయ్య కాదు అన్నది ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ. అవునా, నిజంగానే ఈ పిడుదు పేరు రంగయ్యేనా అన్నాడు. అయ్యో ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో, ఈ పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు. మీరు మీ ఇంట్లో నుంచి ఎవరినైనా తీసుకువెళ్లాల్సి వస్తే మొదటి వీడినే తీసుకుని వెళ్ళాలి. అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయ్యి ఉంటుంది. సరిగ్గా కనుక్కోండి, తప్పు ప్రాణాన్ని తీసుకెళ్తారేమో, మీ దొర ఊరుకోడు అంది అమాయకంగా. వాళ్ళలో ఒకడు శివయ్య కేసి కృతజ్ఞతతో చూసి ఆ అలచెంత వడలను వేడి పాలను గుర్తు చేసుకుని, అవునురా, మనం తీసుకువెళ్లాల్సింది ఈ పిడుదుగాడిని, పదండి వాడిని తీసుకొని పోదాం. ఏమి అనడు గాని అన్నాడు. తీసుకువెళ్ళండి, పాపం తప్పుడు ప్రాణాలను తీసుకువెళ్తే మీకు కష్టం అంది శివమ్మ జోడిస్తూ. మళ్ళీ రాములే అమ్మ, ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు, మా దొర ఏమీ అనడు గాని చల్లగా ఉండు అని యమభటులు చేత పట్టుకొని మాయమైపోయారు. అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ, పిరుదు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ. ఇక వీడియోలోకి వస్తే, అమావాస్య ముందు రోజున చక్కగా ఉదయం లేచి శుచిగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేయండి, అలాగే అడ్డంగా కట్ చేయండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలను ఒకదానికి 2 లవంగాలు గుచ్చండి. ఆ పైన కొంచెం పసుపు కుంకుమలను కూడా చల్లండి. లవంగాలు, పసుపు, కుంకుమలు, నిమ్మకాయ అన్నీ కూడా చాలా ఈజీగా చెడును, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. ఎంతో శక్తివంతమైన పదార్థాలు కనుక ముందు నిమ్మకాయను కట్ చేసి 2 లవంగాలను గుచ్చి పసుపు కుంకుమలు చల్లండి. తర్వాత ఈ 2 నిమ్మకాయలు ముక్కలను తీసుకువెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు 2 వైపులా కూడా ఒక్కో ముక్క పెట్టి వదిలేయండి. ఆ రోజంతా వాటిని కదపకుండా అలా వదిలేయండి. ఆ రోజు రాత్రి 9 గంటలకు ఆ నిమ్మకాయ ముక్కలను ఎక్కడైనా సరే రోడ్డు మీద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ప్రతి నెలలో అమావాస్యకు ముందు రోజున ఈ చిన్న పరిహారం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది. కష్టాలు, కన్నీళ్లు పోతాయి. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. మీరు ఏదో ఒక విధంగా శుభవార్త వింటారు. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. కనుక మీరు కూడా అమావాస్య ముందు రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు బుధవారం అమావాస్య ముందు వస్తుంది కాబట్టి గ్లాసు పసుపు నీళ్లతో ఇలా చేస్తే లక్షలు, వేలు కాదు కోట్లాను కోట్లు వచ్చి పడతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అమావాస్యకు ముందు వచ్చే బుధవారం రోజు పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు, చక్కటి ఫలితాలు కలుగుతాయి. పసుపు చాలా పవిత్రమైన పదార్థం, శుద్ధి కలిగిన పదార్థం. నెగటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి పసుపుకు ఉంటుంది. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దడ్డిస్తారు. అంతా ఎందుకు? కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు.
మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలతో పసుపును బాగా వాడేస్తారు. ఇప్పటికీ మన ఇళ్లలో పెద్దవారు ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకువచ్చి అక్కడ అద్దేస్తారు. పసుపులో ఉండే ఔషధాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పసుపు ఉండ నాభిపై అనగా బొడ్డుపై పూయడం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. బొడ్డుపై పసుపు ముద్దను పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, సంపద శ్రేయస్సు కలుగుతుంది, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది, వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు. పసుపు నీళ్లకు చాలా శక్తి ఉంది. పసుపు నీళ్లతో నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలను తొలగించుకోవచ్చు. ఇక ఇంతటి శక్తివంతమైన పసుపు నీళ్లతో అమావాస్య ముందు వచ్చే బుధవారం రోజు చిన్న పరిహారం చేస్తే చాలు, వేలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే కష్టాలు వస్తుంటాయి. ప్రతి ఒక్కరికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఉంటూనే ఉంటాయి. జీవితం అన్నాక ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఆ సమస్యలు అనేవి పెద్దగా మారి ప్రశాంతత లేకుండా చేస్తే ఆ మనిషికి జీవితంపై విరక్తి కలుగుతుంది. సమాజంలో గుర్తింపు కోసం ప్రతి మనిషి ఎంతగానో కష్టపడతాడు. ముందు ఆర్థిక పరంగా బలపడాలని, మంచి ఇల్లు కట్టుకొని కుటుంబంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా మారుతుంది. ఎంత డబ్బు కూడా పెట్టినా ఏదో ఒక రకంగా ఖర్చయిపోతూ ఉంటుంది. డబ్బులు ఉన్నాయి అని సంతోషపడే లోపే ఆ డబ్బు దేనికో ఒకదానికి ఖర్చయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అనవసర ఖర్చులు కూడా పెరిగిపోతుంటాయి. అనవసర ఖర్చులు ఎంత తగ్గించుకోవాలని చూసినా ఆ ఖర్చులు అలానే పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఒక్కొక్కసారి ఆరోగ్యపరంగా కూడా దాచిపెట్టిన డబ్బును ఖర్చు చేస్తాము అని కొన్నిసార్లు మనతో నవ్వుతూ మాట్లాడేవారు మన వెనుక గోతులు తీస్తూ ఉంటారు. అంతేకాదు దిష్టి పెడుతుంటారు, చెడు ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి చెడునంతా కూడా లాగేసుకునే శక్తి పసుపుకు ఉంది. కనుక అమావాస్య ముందు వచ్చే బుధవారం రోజు చక్కగా గ్లాసుడు నీళ్లు తీసుకొని ఆ గ్లాసులో ఈ పసుపు అలా మిక్స్ చేసిన తర్వాత గ్లాస్ నుంచి చేతిలో పట్టుకొని ఒకసారి మీ వంటగదిలోనికి వెళ్ళండి. వెళ్ళాక వంటగదిలో ఈ పసుపు నీటిని నేల మీద కాకుండా గోడల మీద చల్లండి. తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ కూడా గోడల మీద ఈ పసుపు నీటిని చల్లండి. చివరిగా హాల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఈ పసుపును చల్లండి. ఇక మిగతా గదుల్లో చల్లాల్సిన అవసరం లేదు. ఈ 3 గదిలో చల్లితే చాలు. ఇలా చల్లిన తర్వాత గ్లాస్లో మిగిలిన నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన 2 చుక్కలు చల్లేసి గ్లాసుతో సహా గుమ్మానికి ఎడమ పక్కన పెట్టి వదిలేయండి. ఇలా నెలకు ఒకసారి అమావాస్య ముందు వచ్చే బుధవారం రోజు చేశారంటే మీకు ఉన్న కష్టాలు, ఆర్థిక సమస్యలు, బాధలు అన్నీ కూడా పోతాయి. వేలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. వద్దన్న ధనం వస్తుంది. మీ ఇంటికి ఉన్న పీడలు, దోషాలు అన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెలకు ఒకసారి ఈ చిన్న పరిహారం చేయండి చాలు, అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంటికి, మీ ఇంట్లోని వారందరికీ అంతా మంచి జరుగుతుంది. ఈ చిన్న పరిహారం చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలను చూస్తారు. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకొని రేపు అమావాస్య ముందు రోజు కనుక వస్తున్న బుధవారం రోజు మొదలుపెట్టి నెలకు ఒకసారి ఈ పరిహారం పాటించండి. కష్టాలను తొలగించుకొని శుభ ఫలితాలను పొంది ఆనందంగా, సంతోషంగా జీవించండి. చూశారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.